హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 10 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. గైస్, మరి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కింద కాంక్షకత మేంచండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కాంక్షకత మేంచండి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. మరి ఉప్పల్లో మ్యాచ్ అంటే ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిందే. మరి ఇక్కడ పిచ్ ఏ విధంగా ఉంటుంది, చాలా అంతా హై స్కోరింగ్ వికెట్ చూసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ ఇస్తే ఖచ్చితంగా 250 కొట్టాల్సిందే. మరి గత సీజన్లో కొన్ని మ్యాచెస్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసినాం. మరి ఇలాంటి వికెట్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం 83 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 35 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 46 సార్లు అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166 అవుతుంది. ఇక ఇక్కడ ఎస్ఆర్హెచ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 63 మ్యాచ్లు అయితే ఆడింది. దాంట్లో 38 గెలిచింది, 24 సార్లు అయితే ఓడిపోయింది. 61% అవుతుంది. మరి గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య హెడ్ హెడ్ వికెట్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లు జరిగితే దాంట్లో 2 ఎస్ఆర్హెచ్ గెలిచింది, 4 మ్యాచ్లు లక్నో సూపర్ జెయింట్స్ అయితే గెలిచింది. ఇక టీం విశేషంగా వస్తే ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం చూస్తే మరి గత మ్యాచ్ ఏ విధంగా గెలిచిందో చూసినాం. టేబుల్లో చూసుకుంటే 5th ప్లేస్లో అయితే ఉంది. 2 మ్యాచ్లో ఒకటి గెలిచింది, ఒకటైతే ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా ప్లస్లో అయితే ఉంది. ఇక ఈ మ్యాచ్ గెలిచింది అనుకో నెంబర్ 3 ఆరు నెంబర్ 2 ప్లస్ కి వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది. గత మ్యాచ్ లో చూసుకుంటాం మన ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బెటర్ రాణిచిల్లు. బ్యాటింగ్ లో చాలా బెటర్ రాణిచిల్లు, బౌలింగ్ లో కూడా చాలా బెటర్ రాణిచిల్లు. ఫస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా బౌలింగ్ డిసప్పాయింట్ చేసిందో సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి ఏ విధంగా కంబ్యాక్ చేసిందో మనం చూసినాం. బ్యాటింగ్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ మరి ఎలాంటి స్టార్ట్ ఇచ్చిలో చూసినాం. సో ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి స్టార్ట్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఈ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి దగ్గర నుంచి 100 రన్ పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఎలాంటి నాకు ఆడిందో చూసినాం. అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా 3 4లు అయితే కొట్టిండు. ఇక తర్వాత చూసుకుంటే ఎన్రిచ్ క్లాసెన్ గత మ్యాచ్ లో చూసినాం కదా ఎలాంటి నాకు ఆడిండో. 52 కొట్టిండు, 35 బాల్లో 4 4లు, ఒక 6, 148 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి 39 కొట్టిండు, 24 బాల్లో 4 4లు, ఒక 6 కొట్టిండు. బౌలింగ్ లో 2 క్రూషల్ వికెట్లే తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో కూడా నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి 2 డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. బ్యాటింగ్ లో ఒక 40-50 రన్స్ ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం అండ్ బౌలింగ్ లో కూడా ఒక 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇంకా బ్యాటింగ్ లో చూసుకుంటే అనికిత్ వర్మ ఉన్నాడు, సలీల్ అరోరా ఉన్నాడు, హర్ష దుబే, శివం కుమార్ రకమనకి మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. సలీల్ అరోరా దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. ఇక తర్వాత బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో గత మ్యాచ్ లో చాలా బెటర్ రాణిచిల్లు. మెయిన్ గా చూసుకుంటే శివం కుమార్ గత మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిండు, 41 రన్లు ఇచ్చింది అనొచ్చు మీరు. బట్ అతని ఓవర్లో మిస్ ఫీల్స్ అయితే జరిగినాయి. సో కాబట్టి మనకి తన స్టార్ట్స్ లో చూసుకుంటే 41 రన్స్ అయితే కనబడుతున్నాయి. బట్ ఆ మిడిల్ ఓవర్స్ లో తను వేసిన బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ రాణించిండు. అండ్ ఈ మ్యాచ్ అతని దగ్గర నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. ఇంకంతకన్నా ఎక్కువ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక జయదేవ్ ఉన్నత్ కట్టు 3 వికెట్లు తీసుకున్నాడు గత మ్యాచ్ లో. అండ్ నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నాడు. హర్ష దుబే మెయిన్ ఇంపార్టెంట్ వికెట్ తీసిండు. అండ్ ఇషాన్ మలింగ కూడా 2 వికెట్లే తీసుకున్నాడు. సో ఓవరాల్ బౌలింగ్ యూనిట్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఒకటే ఒక వీక్ లింక్ వచ్చేసి డేవిడ్ పెయిన్. మరి డేవిడ్ పెయిన్ ని కంటిన్యూ చేస్తారా, అతని ప్లేస్ లో మరి బ్రైడెన్ కార్డ్స్ ని తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ బ్రైడెన్ కార్డ్స్ 100% ఫిట్ ఉంటే ఖచ్చితంగా అతను అయితే ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ డేవిడ్ పెయిన్. బ్రైడెన్ కార్డ్స్ కూడా పవర్ ప్లే లో బౌలింగ్ అయితే ఇస్తాడు. సో కాబట్టి డేవిడ్ పెయిన్ ప్లేస్ లో బ్రైడెన్ కార్డ్స్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. బ్రైడెన్ కార్డ్స్ ఫిట్ లేకపోతే మాత్రం శివమావిని ఆడించాలి. శివమావి కూడా పవర్ ప్లే లో బౌలింగ్ అయితే ఇస్తాడు. గతంలో కూడా మనం చూసినాం, ఎన్నో వికెట్స్ అయితే తీసిండు, స్వింగ్ చేస్తాడు ఒకటి. సో కాబట్టి శివమావి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. లేదనుకుంటే ఇట్లా
డేవిడ్ పెన్ని మరి కంటిన్యూ చేస్తారా, ఇంకొక మ్యాచ్ చూస్తారా అని కూడా చూడాలి. బట్ అతను లాస్ట్ మ్యాచ్లో చూసినాం కదా, చాలా అంచనా రన్స్ అయితే ఇచ్చిండు. అతను వేసిన ప్రతి బాల్ కూడా కొట్టిల్లు. మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ ఓవర్ ఫిన్నాలని ఏ విధంగా కొట్టిండో చూసినాం. తర్వాత సెకండ్ స్పెల్లో కూడా ఒక ఓవర్ వేసిండు, దాంట్లో కూడా 10 రన్లు అయితే ఇచ్చిండు. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఒక్కసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలో దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో ఎన్రిచ్ క్లాసెన్, 5లో నితీష్ కుమార్ రెడ్డి, 6లో సలీల్ అరోరా, 7లో అంకిత్ వర్మ, 8లో హర్ష దుబే, 9లో శివం కుమార్, 10లో బ్రైడెన్ కార్డ్స్ 6, శివం మావి 6, క్రేన్స్ ఫులెత్రా, 11లో జయదేవ్ ఉన్నత్కట్, ఇంపాక్ట్ ప్లేయర్ ఇషాన్ మలింగా. సో ఓవరాల్ కాంబినేషన్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. బట్ ఫీల్డింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి మనోళ్ళు. ఇక మరైపు లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఒక మ్యాచ్ ఆడిలు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎగనెస్ట్ గా. మెయిన్గా చూసుకున్న వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసి నెంబర్ 4 రాకనే కనబడుతుంది. తర్వాత అయితే పెద్ద అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మిచెల్ మార్ష్ గత మ్యాచ్ లో 35 రన్స్ అయితే స్కోర్ చేసిండు 28 బాల్స్ లో, 2 4s 3 6s. రిషబ్ పంత్ అయితే ఓపెనర్ గా వచ్చిండు, రన్ అవుట్ అయినా చెప్పుకోవచ్చు. ఇక ఆడెన్ మర్క్రమ్ నెంబర్ 3 వచ్చిండు, ఒక 4 ఒక 6 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో. మెయిన్ గా చూస్తే రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో ఏ విధంగా నడుస్తున్నది ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. గత సీజన్ చూసినా కదా, డిజాస్టర్ సీజన్. మరి సీజన్ లో ఓపెనర్ గా వస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే ఓపెనర్ గా వచ్చిండు. మరి మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నది కూడా ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. ఐ థింక్ మిచెల్ మార్ష్ అండ్ ఆడెన్ మర్క్రమ్ ఓపెనర్ గా ఆడితే బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 3లో రిషబ్ పంత్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చిండు, బట్ రన్ అవుట్ అయితే అయిండు. బట్ ఆడిన 9 బాల్ అయినా కానీ పెద్ద ఇంప్రెస్ అయితే మనకైతే కనవలేడు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే నోకే ప్లేస్ లో మయాంక్ యాదవ్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే నోకే గత మ్యాచ్ లో మనం చూసినాం కదా, 4 ఓవర్లకి 39 రన్లు అయితే ఇచ్చిండు. లేదనుకుంటే ఇట్ట ఆవేష్ ఖాన్ కూడా ఆడొచ్చు నోకే ప్లేస్ లో. మిగతా మాత్రం చాలా బెటర్ రన్స్. మహమ్మద్ షమి కూడా ఒక వికెట్ తీసుకున్నాడు, 4 ఓవర్స్ వేసిండు, 28 రన్స్ మాత్రం ఇచ్చిండు గత మ్యాచ్ లో. ప్రిన్స్ యాదవ్ కూడా చాలా బెటర్ రన్ ఇచ్చిండు, 2 వికెట్లే తీసుకున్నాడు. మోషన్ ఖాన్ 4 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, దాంట్లో 19 రన్స్ మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక మిగతా అందరూ కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ రన్ వచ్చింది గత మ్యాచ్ లో. బట్ బ్యాటింగ్ లోనే వీళ్ళకి ప్రాబ్లం అయితే కనబడుతుంది. బౌలింగ్ లో కూడా నోకే ప్లేస్ లో మయాంక్ యాదవ్ గారు, ఆవేష్ ఖాన్ ఆడే ఛాన్స్ ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా గత మ్యాచ్ లో మరి షహబాజ్ అహ్మద్ తీసుకున్నారు. క్విక్ గా వికెట్స్ పడ్డాయి కాబట్టి ఈ మ్యాచ్ లో దిగ్వేష్ రాత్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మార్ష్ అండ్ రిషబ్ పంత్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో రిషబ్ పంత్, 4లో నిక్లస్ పురన్, 5లో ఆయుష్ బదోని, 6లో అబ్దుల్ సమద్, 7లో ముకుల్ చౌదరి, 8లో మహమ్మద్ షమి, 9లో మోసిన్ ఖాన్, 10లో ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, 11లో ప్రిన్స్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ దిగ్గేష్ రాతి. ఓవరాల్ గా చూసుకుంటే నోకే ప్లేస్ లో మయాంక్ యాదవ్ గారు, ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. బ్యాటింగ్ లో చూసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం అయితే కనబడుతుంది. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చాలా బెటర్ గా కనబడుతుంది. సో ఈ మ్యాచ్ వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ కి ఉందని చెప్పుకోవచ్చు. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లో కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.